పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకి నా నమస్కారాలు. నా పేరు డాక్టర్ పి అశోక్. నేను డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన పరిశోధన స్థానం అంబాజీపేటలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం సొరకాయ అదే ఆనపకాయలో యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. సొరకాయలో ఎరువులు ఈ నీటి యాజమాన్య విషయానికి వస్తే విత్తే సమయంలో పూత పిందే సమయంలో ఎరువులు ఇచ్చుకుంటూ రావాలి. సేంద్రియ ఎరువులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే మంచిది. విత్తే సమయంలో ఎకరానికి దాదాపు 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు, 24 నుంచి 32 కిలోల భాస్వరం, 20 నుంచి 24 కిలోల పొటాషియం, దాదాపు 28 కిలోల నత్రజని ఆఖరి దుక్కులో విత్తనం 30 రోజులకి, విత్తనం 50 నుంచి 55 రోజులకి ఈ నత్రజని 3 పైపాళ్ళకి ఇస్తే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. నీటి యాజమాన్య విషయానికి వస్తే క్రమం తప్పకుండా నీరు పెట్టుకుంటూ ఉండాలి. పూత పిందే దశలు నీటి పారుదల చాలా ముఖ్యం. వేసవిలో 3 నుంచి 4 రోజులకు ఒకసారి, వర్షాకాలంలో అవసరాన్ని బట్టి నీటి తడులు ఇస్తూ ఉండాలి. ఇక సొరసాగులో కలుపు నివారణ చేపట్టాలి. ముఖ్యంగా ఆఖరి దుక్కులో భూమిని లోతుగా దున్నటం ద్వారా మునుపటి పంట అవశేషాలు, కలుపు మొక్కలు యొక్క వేర్లు, విత్తనాలు ఉండిపోతాయి కాబట్టి ప్రారంభ దశలో కలుపు నిరోధించుకోవడానికి లోతు దుక్కులు చేసుకోవటం అవసరం. పెండి మిథాలిన్ 30% ఈసీ అనే కలుపు మందును విత్తన 24 నుంచి 48 గంటలలోపు కలుపు మొక్కలు మొలకెత్తక ముందే వీటినే ప్రీ ఎమర్జెన్స్ అంటాము పిచికారీ చేసుకోవాలి. ఎకరాకు 1 లీటర్ మందును దాదాపు 150 నుంచి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ముందుగా వచ్చే 40 రోజుల వరకు మనం కలుపు ఎటువంటిది రాకుండా మనం నిరోధించుకోవచ్చు. ఈ సొర పంటను ఆశించే ప్రధానమైన పురుగులు ఎర్రగుమ్మడి పెంకు పురుగు, రసం పీల్చే పురుగులు, పండు యుగ అనేవి ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. ఈ ఎర్రగుమ్మడి పెంకు పురుగు ఇవి మొలకెత్తిన మొక్కలను మరియు లేత ఆకులను ఆశించి తీవ్రంగా నష్టం చేస్తూ ఉంటాయి. గుంపులు గుంపులుగా ఉంటాయి, ఆకులను పూర్తిగా తినేస్తూ ఉంటాయి. ఇక రసం పీల్చి పురుగులకు సంబంధించి పేనుబంక, తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగులు ఇవన్నీ ఆకు రసాన్ని పీల్చేయడం ద్వారా ఆకులు పసుపు రంగులోకి మారిపోయి రాలిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు ఎర్రబారి ముడతలు పడుతూ ఉంటాయి. ఇక పండు ఈగ ఇది చాలా ప్రమాదకరమైన పురుగు. ఇది ఈగలు లేత కాయల చర్మాన్ని తొలిచి గుడ్లు పెడుతూ ఉంటాయి. ఈ గుడ్ల నుంచి వచ్చిన లార్వాలు గుజ్జును తినివేస్తూ ఉంటాయి. తద్వారా ఆశించిన కాయలు కుళ్ళిపోయి పండుపోయి రాలిపోతూ ఉంటాయి. ఈ పురుగుల నివారణ ఏ విధంగా చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా పురుగుల నివారణకు పొలం శుభ్రత చాలా తప్పనిసరి. పంట కోత తర్వాత పొలంలో మిగిలిన మొక్కల అవశేషాలని, బాగా కుళ్ళిపోయిన కాయల్ని సేకరించుకొని లోతుగా పాతిపెట్టడం ద్వారా కాల్చివేయడం చేయాలి. కలుపు నివారణ తప్పనిసరిగా పాటించాలి. పురుగుల ఆశ్రయం కల్పించే కలుపు మొక్కల్ని ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ రావాలి. పంట మార్పిడి ఒకే పంటల్ని ముఖ్యంగా సొర, గుమ్మడి, దోస ఏకకాలంలో పండించకుండా ఇతర కూరగాయలతో ముఖ్యంగా టొమాటో కానీ, బెండ కానీ అటువంటి పంటలతో పంట మార్పిడి చేసుకుంటే చాలా మటుకు పురుగులను మనం నివారించుకునే అవకాశం ఉంది. ఇక ఎర్రగుమ్మడి పురుగుని ఏ విధంగా నిరోధించుకోవాలో చూద్దాం. పొలంలో కలుపు మొక్కల్ని, కలుపు మొక్కల అవశేషాలను ముఖ్యంగా తొలగించుకుంటూ రావాలి. వేప నూనె 3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా, ఇంకా ఈ ఎర్రగుమ్మడి పురుగు ఉధృతి అధికంగా ఉన్నట్లయితే మాలాథైన్ 50 ఈసీ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పండుగ ఉధృతి అధికంగా ఉంటే ఎకరాకు 10 వరకు లింగాకర్షక బుట్టలు పెట్టుకుంటూ రావాలి. పాడైపోయిన పురుగులు ఆశించిన కాయల్ని త్వరితగతిన నాశనం చేస్తూ రావాలి. ఈ పండుగ విషయంలో కూడా మాలాథైన్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి కొద్దిగా బెల్లం ద్రావణాన్ని చేర్చి పిచికారీ చేయడం ద్వారా పండుగ ఉధృతిని మనం సమర్థవంతంగా నిరోధించుకోవచ్చు. రసం పీల్చి పురుగుల నివారణకు వేప నూనె 3 నుంచి 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. పసుపు రంగు జిగురట్లు పెట్టుకోవడం ద్వారా తెల్లదోమ ఉధృతి మనం గమనించి సరైన సమయంలో సరైన నివారణలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. వీటి ఉధృతి అధికంగా ఉన్నట్లయితే ఇమిడాక్లోపిడ్ 0.3 మిల్లీలీటర్ 1 లీటర్ నీటిలో కలిపి లేదా థయోమెథాక్సామ్ 0.2 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా రసం పీల్చి పురుగుల నివారణ చేసుకోవచ్చు. ఇక తెగుళ్ళ యాజమాన్య విషయానికి వస్తే ఆనపలో ముఖ్యంగా బూడిద తెగులు, బూజు తెగులు అనేది అధికంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ తెగులు తీవ్రమైనప్పుడు ఆకులు పసుపు రంగులోకి మారిపోయి ఎండిపోయి రాలిపోతూ ఉంటాయి. తెగులు ఉధృతిని బట్టి నీటిలో కరిగే సల్ఫర్ను 2 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా బూడిద తెగులు నివారించుకోవచ్చు. ఇక బూజు తెగులు విషయానికి వస్తే ఆకులపై పసుపు రంగు మచ్చలు, క్రింది భాగంలో ఈ పసుపు రంగు పూత ఏర్పడి ఆకులు ఎండిపోయి రాలిపోతూ ఉంటాయి. వీటి నివారణకు మ్యాంకోజబ్ 2.5 గ్రాములు లేదా మెటలాక్సిల్ ప్లస్ మ్యాంకోజబ్ 2 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ బూజు తెగులను సమర్థవంతంగా మనం నిరోధించుకోవచ్చు. ఈ పైన చెప్పిన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా ఆనప సాగులో రైతు సోదరులు అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా నమస్కారాలు.